నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళలోని శబరిమలై టెంపుల్లో బంగారం దొంగతనం అయింది. అయితే ఈ దొంగతనం దేవాలయం సెక్రటరీ శ్రీమతి జయశ్రీ గారు అని అనుమానం. అందుకని ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సదరు పోలీసులు. అయితే సదరు దేవస్థానం సెక్రటరీ జయశ్రీ గారు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్రతో కూడిన వాదనలు విని యాంటిసిపేటరీ బెయిల్ను గ్రాంట్ చేయడం జరిగింది సదరు దేవస్థానం సెక్రటరీ గారికి. ఆల్రెడీ సదరు దేవస్థానం సెక్రటరీ గారి థంబ్ ఇంప్రెషన్స్ తీసుకున్నారు వేలుముద్రలు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విని సదరు సెక్రటరీ జయశ్రీ గారిని యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు. ఆవిడ ఒక స్త్రీ అని, ఆవిడపై సెక్షన్ 480 భారతీయ న్యాయ సంహిత అనుసరించి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది పోలీసులు. సదరు జయశ్రీ సెక్రటరీ శబరిమలై దేవస్థానం గారికి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది, ఆమెను అరెస్ట్ చేయనీయకుండా.